अखण्डमण्डलाकारं व्याप्तं यस्सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। తోటి సాధకులకు సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరాంతో మొదలు పెట్టుకుందాము. ఈనాటి అధ్యాయము మనము దాని గురించి ప్రస్తావించే ముందర ఒక చక్కని కృతి రాముని మీద ఉన్నది. ఆ కృతితో మొదలు పెట్టుకుని ఆ కృతిలో ఉన్న విషయమే ఈరోజు మనకి కొంతవరకు దానితో పొసగుతుంది. కాబట్టి ఆ కృతిని మనం చెప్పుకుని రామ ధ్యానంతో రామ కీర్తనంతో మనం మొదలు పెడదామండి. రామ భక్తి ఎంతో గొప్పరా, రామ భక్తి ఎంతో గొప్పరా, రామ భక్తి ఎంతో గొప్పరా, అపరామ భక్తి ఎంతో గొప్పరా, త్రిపటములదీర్చి త్రిపటముల తీర్చి కంటి రెప్పవలెను కాచునా, త్రిపటములదీర్చి కంటి రెప్పవలెను కాచునమా, పరమ భక్తి ఎంతో గొప్పరా, లక్ష్మీదేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా, లక్ష్మీదేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా, సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి సొలసునా, సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి సొలసునా, పరమ
భక్తి ఎంతో గొప్పరా. శబరియంగిలీచున చంద్రధరుడు మేచున, శబరియంగిలీచున చంద్రధరుడు మేచున, అబల స్వయం ప్రభకు దైవమచల పదవినీచున, పరమ భక్తి ఎంతో గొప్పరా. కపి వారైధి దాటున కలికి రోట కట్టున, కపి వారిధి దాటున కలికి రోట గట్టున, అపరాధి త్యాగరాజు కానౌదము హేచున, పరమ భక్తి ఎంతో గొప్పరామా. మా పరమ భక్తి మా సాయిరామ భక్తి, మా సాయిరామ భక్తి ఎంతో గొప్పరా. పంతువరాళి రాగంలో సాగిన త్యాగరాజ కృతి స్వామికి ఎంత ఇష్టం అంటే అండి, ఆయన ఎప్పుడూ పాడుతూ ఉండేవారు, దాని గురించి నిర్వచిస్తూ ఉండేవారు. ఈరోజు ఆ కృతిని మనం తలుచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నిన్న జరిగిన కథ అరణ్యమునకు ప్రయాణము, అందులో లక్ష్మణ గుహ సంవాదము, సీతారామ లక్ష్మణులు అరణ్యంలో ఎంతో ఆనందంగా కాలం గడపడము, మునులు కిరాతకులు సైతం రాముని దర్శన స్పర్శన సంభాషణ వల్ల తరించడం, ఇటువంటి విషయాలు నేను చెప్పుకున్నామండి. నేడు అధ్యాయం పేరు రాముడు లేని అయోధ్య. ఇది అధ్యాయం పేరు పెట్టడంలోనే స్వామి ఒక చక్కని సూచన చేస్తున్నారండి. రాముడు లేకపోతే అయోధ్యలో ఏముంటుంది అని అడిగితే ఒకటే ఒక సమాధానం అండి, విచారము. విచారం. అందుకని ఎక్కువ శాతము ఈ అధ్యాయంలో స్వామి విచారము అన్న నవరసాల్లో ఈ రసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదే సాగుతూ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల అది హృదయాన్ని ఎంత కదిలించి వేస్తుందంటే, దాని గురించి నేను ఎక్కడెక్కడ అటువంటి కొన్ని అంశాలు వచ్చాయో అక్కడ స్వామి మాటల్లోనే వాటిని నేను చదువుతానండి. ఎందుకంటే ఆ తీపిదనం, ఆ తీయదనము, అందులోని ఒక ఆర్ద్రత, ఎటువంటి భావం స్వామి వ్యక్తం చేస్తున్నారో అది ఇంకా ఏ మాటల్లోనూ నేను చెప్పలేను. కాబట్టి స్వామి మాటల్లోనే కొన్ని నేను చదువుతాను. అయితే మొట్టమొదటి కథకి మనం చెప్పుకుందాము. ఇక్కడ అరణ్యం నుంచి సుమంతుడు తిరిగి వెళ్ళబోయే సుమంతుడు ఏం చేశాడంటే అండి, ఆయన ఎలా అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అని తెలియక ఆ సందిగ్ధలో ఒక చోట కూర్చుండిపోయి విలపిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే సుమంతుడిని ఏమో నావ ఎక్కి గంగని దాటుతున్నప్పుడే వెళ్ళమని చెప్పాడు రాముడు. అయితే ఆయన కొంత దూరం వెళ్ళి అరణ్యంలోనే ఉండిపోయాడు. ఇంకా ముందరికి కొంత వెళ్ళిన తర్వాత గుహుడు ఆయన్ని కూడా తిరిగి వెళ్ళమని చెప్పారు. కాబట్టి ఆ గుహుడు తిరిగి వస్తూ ఈ సుమంతుడు అక్కడ ఉండడం చూశాడు. చూసి ఎంతో దుఃఖిస్తున్న సుమంతుడిని చూసేసరికి మరలా గుహుడికి కూడా చాలా దుఃఖం వచ్చింది. ఎందుకంటే అండి, వీరందరూ దుఃఖం విచారణ ఎందుకు ఉంది అంటే రాముణ్ణి ఎడబాశారు కాబట్టి. వారు ఇరువు దుఃఖంలో రామా రామా అని పలుకుతూ వాళ్ళు అంటున్నప్పుడల్లా ఏమవుతుంటే అక్కడ గుర్రాలు, గడ్డి తింటున్న గుర్రాలు రామా రామా అనగానే అవి కూడా ఎంతో ఆతృతతో ఆ తలలు లేపి చూస్తున్నాయిట, ఎక్కడ రాముడు ఎక్కడ రాముడు అని. ఆ జలం గ్రోలడం అవన్నీ కూడా మానేసి చూస్తున్నాయిట, కంటి ధారలు కారుస్తున్నాయిట. అంటే నిజంగా రామ వియోగము ఒక జంతువు, నోరు లేని ఒక జంతువు, పశువులు కూడా అంతగా అనుభవిస్తాయి అంటే, అవతార రూపం వచ్చిన అవతార దర్శనం చేసుకుని అవతారాన్ని గనక మనం హృదయంలో
భావించలేకపోతే అది నిజమైన జీవితం కాదని చెప్పాలి. గుహుడు సుమంతుని సమాధానపరిచి మొత్తానికి రథం ఎక్కిచ్చి నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే రాముడి ఆజ్ఞ అయింది కాబట్టి నువ్వు వెళ్ళి మహారాజును కలవాలి అని చెప్పి ఆ గుర్రాలు కదలట్లేటండి వెళ్ళాలంటే, అయినా కూడా మొత్తానికి బయలుదేరారు. మార్గ మధ్యలో సుమంతుడు దారంతా తాను నిందించుకునే ఉన్నాడు. నేను మహారాజు నాకేం చెప్పాడు, ఇంకా రాముడు లేని ఈ జీవితం ఎందుకు, ఇది కాల్సనా అని అనుకుంటాడండి. ఆ గంగలో పడి చనిపోయినా బాగుండేది, అయితే నాకు ఈ ఆజ్ఞ రాముడు ఇచ్చాడు, నేను వెళ్ళవలసిందే. ఈ విధంగా ఆయనకు ఉండి ఒక పక్కన భయం అండి, ఎందుకంటే అయోధ్య ప్రజల ఎదురుపడే ధైర్యం లేదు ఆయనకి. అందుకని ఒకటి అనుకున్నాడండి ఆయన, రాత్రి వేళ నేను ప్రయత్నిస్తా అనుకున్నాడండి. కానీ అంతలోనే అనిపించింది, రాముడు లేక రోధిస్తున్న అయోధ్య మొత్తము వారు రాత్రి నిద్రిస్తారా నిజంగా అని కూడా ఆలోచించాటండి. అయితే ఒక ప్రయత్నం చేశాడు ఆయన. తెల్లవారుజామున కాస్త అందరూ ఎక్కువ నిద్రలో ఉంటారు అనుకున్న సమయంలో ఆయన ప్రవేశిస్తాడు. కానీ ఆ పుర వీధుల్లోకి వెళ్ళగానే గుర్రాలు, ఆ రాముడు లేని అయోధ్యలోకి వచ్చిన గుర్రాలకి వాటికి అసలు మనసొప్పక పెద్దగా సకిలింపులు శబ్దం చేసేయండి. చేసేసరికి ఆ ప్రజలందరూ రాజవీధులు ఇరువైపులా వచ్చేసారు. ఏమో రాముడు వచ్చాడేమో, సుమంతుడు తీసుకొచ్చాడేమో అని, సీతమ్మ ఉందేమో అని చూసి అక్కడ రథంలో సుమంతుడు తప్ప ఎవరు లేకపోయేసరికి మళ్ళీ గొల్లును ఏడ్చారండి అందరూ. సుమంతుడు ఇంకా వారికి ఏమీ చెప్పలేక, వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక, చక్రవర్తి ఎక్కడ అని ఒక దాసిని అడిగి కౌసల్య మందిరంలో ఉంది అని తెలుసుకుని అతను సరాసరి కౌసల్య మందిరానికి బయలుదేరాడండి. ఇంకా అక్కడ ఏ విధంగా ఉంది సన్నివేశం అంటే, దశరథుడు కింద కౌసల్య ఒడిలో తన తల పెట్టుకుని కింద పడిపోతున్నాడు. మధ్యలో దుఃఖంతో అటు ఇటు పొర్లుతున్నాడు. రామ రామ అంటున్నాడు, నా రాముడు ఎక్కడ అని పరవరిస్తున్నాడు. సుమంతుడిని చూడంగానే అమాంతం వచ్చి దుఃఖంతో కౌగిలించుకున్నాడు. తీసుకొచ్చావా రాముణ్ణి అని. స్వామన్నారు, దీన్ని నీటిలో మునుగుచున్నవాడు తృణమును పట్టుకున్నట్లు రాజు మంత్రిని పట్టుకొని అన్నారండి. అంటే నీటిలో మునిగిపోతున్నాడు, గడ్డిపోసి ఏమన్నా మనిషి బరువుని ఆపుతుందా అండి? అయితే సుమంతుడు ఏమన్నా తీసుకొచ్చాడేమో శుభవార్త రాముడి గురించి అని ఎంతో కొంత ఆశ. ఒక పక్కన రాముడు తిరిగి రాడు అని తెలుసు దశరథుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు రాముడు తిరిగి రాడు అని. ఎందుకంటే అంత పితృవాక్య పరిపాలన దీక్ష గలవాడు. ఏ నియమం అన్నా కూడా ఆ విధంగా పట్టుకుని నియమాలను పాటిస్తాడు రాముడు, ధర్మమూర్తి. కాబట్టి ఆయన వస్తాడు అని రాడు అని రాజుకు తెలుసు. కానీ ఏదో ఒక ఆశ అడుగుతూ ఉంటాడు ఆయన. అయితే ఈ దుఃఖం సుమంతుడు దశరథుడు వీరిద్దరూ దుఃఖిస్తున్నప్పుడు ఇలా వీరిరువురు దుఃఖంలో కౌసల్య కూడా ఆవిడ మహాదుఃఖం పొందిందండి. అయితే దశరథుడు అడిగాడు, సుమంత, నా సీతారాముల క్షేమం నాకు చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? వీరు లేక నా ప్రాణములు శరీరాన్ని విడిచిపోక ఉన్నాయేంటి? ఇంకా తక్షణమే నన్ను రాముని దగ్గరికి తీసుకెళ్ళు, అంతకన్నా గొప్ప కార్యం నువ్వు చేయలేవు సుమంత, తప్పకుండా నన్ను రాముని దగ్గరికి తీసుకెళ్ళు అని మళ్ళీ రామా నేను చూడగలనా, నేను ఒక్కసారి నేను చూడగలనా, కనిపిస్తావా అని కేకలు వేసాగడండి. సుమంతుడు తాను ఎంతో దుఃఖిస్తున్నా కూడా రాజు కొంత ఊరట కలిగే మాటలు చెప్పాడు, కొంత జ్ఞానాన్ని బోధించాడు అనమాట. రాజా, నువ్వు ఈ ఇక్ష్వాకు కులంలో పుట్టిన మహాధర్మమూర్తివి, నువ్వు ఇటువంటివన్నీ బోధలు చేశాడు. ఆయన కొంచెం ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. తర్వాత వీటికన్నా కూడా దశరథుడికి రామసీతా లక్ష్మణుల వాక్యాలు వారు ఏ విధంగా ఉన్నది, ఇటువంటి వివరాలే ఆయనకు ఎక్కువ ఆశగా ఉంటాయి అని తెలుసుకుని సుమంతుడు అది తాను వెళ్ళినప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పి చివరిగా తనకి సీతారామ లక్ష్మణులు ఏ విధంగా వాళ్ళని మొదట తీసుకువెళ్ళాడు తమసా నది దగ్గరికి, తర్వాత గంగా నదికి వారు వెళ్ళింది, అక్కడ పడవ ఎక్కింది, ఆ పడవ ఎక్కి కనుమరుగయ్యేంత వరకు ఈయన పూసగుచ్చినట్లు అంత వృత్తాంతం చెప్పారు ఏ విధంగా జరిగింది అని. అయితే వారు పడవ ఎక్కి మొదట రాముడు సీత పడవలో కూర్చున్న తర్వాత లక్ష్మణుడు తాను కూర్చునే ముందర, పడవలోకి ఎక్కే ముందర ఆయన వచ్చి సుమంతుడితో మాట్లాడేటండి. ఆ మాటలు మొట్టమొదటిలో చెప్పాడు ఆయన. లక్ష్మణుడు అన్నట సుమంతుడితో, తల్లిదండ్రులకు మా నమస్కారాలు అందించు, మమ్మల్ని ఆశీర్వదింప మేము కోరినట్లు మనవి చెయ్యము, ఆశీర్వదించాలని కోరుకున్నారు వారు. పైగా అన్నారని, తల్లిదండ్రుల్ని తాము ధైర్యంగా ఉండవలేను అన్నారు. అంతేకాక మామగారికి అంటే జనకుడికి మా వందనములు అందించి మా తండ్రి గారు విచారింపుకుంటున్నట్లు వారిని ఉపదేశింపుమని ప్రార్థించేటండి. ఆ విధంగా తాను కోరుతున్నట్లు చెప్పమన్నట్టు. ఇక తర్వాత రాముడు సుమంతుడిని చూసి తుది మాటగా ఆయన చెప్పాడు ఏంటంటే అండి,
ఓ మంత్రి, పురజనులను రాజబంధువులను పిలిచి నా విన్నపమును చెప్పుడు అన్నాడండి ఆయన మొట్టమొదటి ఆ విధంగా చెప్పాడు. నా తండ్రి గారు సుఖముగా జీవించున్నట్లు ప్రయత్నించువాడే, ఎవరైతే అటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వాడే నాకు హితకారి, నా హితకారి అని వారికి విన్నవింపు. నాకు మంచి చేయగోరితే నా తండ్రి మంచి కోరుకోవాలి. భరతుడు వచ్చిన తర్వాత నా ఆశీర్వాదాలు అందించి రాజ్యాధిపత్యము వహించమని చెప్పాలి. నీతిని నిజాయితీని విడువక త్రికరణ శుద్ధిగా ప్రజలను పాలింపమని, జననీ జనకుల సేవకి ఎటువంటి కొరత తన లేని కొరత తీర్చి తండ్రికి సేవ చేయమని చెప్పమన్నట్టండి. ఇక సీతమ్మ వారు ఆవిడ చిరునవ్వులు తొక్కుతూ ఉంటండి, చిరునవ్వులు చిందులు తొక్కుతూ ఉంటే రామలక్ష్మణులతో ఆవిడ చెప్పింట ఆనందంగా కాలం గడుపుతున్నాను రామలక్ష్మణులతో నేను అని చెప్పమందిటండి. తన హృదయపూర్వక నమస్కారాలు అత్తామామలకి చెప్తూ బంధువులకు అందించమందిటండి. ఆవిడ అందిట సీతకి ఎట్టి కొరతయు లేక మహా ఆనందముతో వనవాసము చేయుచున్నదని, అత్తమామలు మా కొరకే వ్యధ నొందక ధైర్యముగా ఉండి మమ్మల్ని ఆశీర్వదింపవలెను అని చెప్పింటండి. ఈ మాటలన్నీ సుమంతుడు దశరథుడితో చెప్పాడు. పైగా అన్నాడండి, నేను రామాజ్ఞ నెరవేర్చడం కోసం తిరిగి రావాల్సింది, కానీ దశరథ మహారాజా ఉన్న మాట చెప్పాలి అంటే నేను గంగలో పడి ప్రాణాలు కోల్పోవాల్సింది అంటూ మళ్ళీ ఇది మరల దుఃఖించాట సుమంతుడు. ఇక రాముడు తన గురించి ఏ విధంగా మృదుమధురమైన వాక్కులు పలికాడో, ప్రజలందరికీ ఏ విధంగా దశరథుడిని చూసుకోమన్నాడు, ఈ మాటలన్నీ విన్న తర్వాత దశరథుడు మరొకసారి వాటి గురించి ధ్యానిస్తూ మళ్ళీ మూర్ఛపోయాడు. అయితే మూర్ఛ నుండి తేరుకున్న తర్వాత ఎట్లా ఉంది దశరథుడి పరిస్థితి అంటే స్వామి రాస్తారండి, బురద నీటిలో ఊపిరి తీయలేక కొట్టుకొని మీనము వలె రాజు రామ వియోగంతో కొట్టుకుని పోయాను అన్నారండి. ఆ నీటిలో బురద నీటిలోకి వచ్చేసింది, ఎక్కువ బురద ఉంది, ఆ నీరు ఏమో తక్కువ ఉంది, అందులో పడి కొట్టుకుంటుంది ఆ చేప. అది ఏ విధంగా కొట్టుకుంటుందో అట్లా రాముడు లేని జీవితం ఆ విధంగా ఉంటుంది దశరథుడికి. ఇక కౌసల్య మందిరంలో ఈ మాట రాశారండి స్వామి. కౌసల్య మందిరంలో ఆనాడు వారందరూ దుఃఖము చూసి దుఃఖము కూడా దుఃఖింపక తప్పదు అన్నారండి. ఇది చాలా గొప్ప రచనా ప్రయోగం అని నేను అంటాను. దుఃఖము కూడా దుఃఖింపక తప్పదు అన్నారు స్వామి. అంతేకాకుండా అన్నారండి, క్రమముగా రాజు దేహము నీటికి దూరమైన తామర వలె వాడిపోయి గొంతు ఎండిపోయి సర్వేంద్రియాలు మొద్దుబారిను. నీటిలోంచి తామర పువ్వు తీసేస్తే బయట పెడితే కొన్నాళ్ళకి ఎట్లా ఎండిపోతుందో అంటే అలా ఎండిపోతూ ఉంటారు. చాలా శీఘ్రంగా ఎండిపోతుంది దశరథుడికి. ఇక కౌసల్య దశరథుడిని చూసిన తర్వాత ఆవిడకి సూర్యవంశమున దశరథుడు అన్న సూర్యుడు అస్తమిస్తున్నాడు అని ఆవిడ గ్రహించిందండి. ఆవిడ దశరథుడి దగ్గరికి వచ్చి ఆయన తన తొడ మీద పెట్టుకుని కొన్ని చక్కని ఓదార్పు మాటలు చెప్తుంటే దశరథుడు కొంతసేపు అయిన తర్వాత అన్నట్టండి, ఆయనకి పూర్వపు వృత్తాంతం గుర్తు వచ్చింది. హఠాత్తుగా గుర్తు వచ్చి కౌశల్యతో చెప్తున్నాడు, శ్రవణ కుమారుడి తండ్రి ఏ విధంగా శాపం ఇచ్చాడు తనకి అనే విషయం. ఈ విషయం ఇంతవరకు దశరథుడు ఎవరికి చెప్పలేదండి. ఆ విషయం వివరాలు చెప్తున్నాడు ఆయన. ఒకసారి నేను సైన్యముతో వేట నిమిత్తము రోజంతా తిరిగి మృగములు చిక్కక ఆ రాత్రి కూడా, అంటే మృగాలు చిక్కలేదు కాబట్టి అయోధ్యకు తిరిగి వెళ్ళడం ఇష్టం లేక ఆ రాత్రి వేత్రవనము అన్న ఒక వనానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరం దగ్గరే రాత్రంతా ఉండి తెల్లవారుచుండగా అక్కడికి వస్తాయండి జంతువులు తాగడానికి, నీరు తాగడానికి. అందుకని వాటి కోసం పొంచి ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ చీకటిలో ఆ పొదల వెనకాల నుంచి సరిగ్గా కనబడదు. అయితే దశరథుడి దగ్గర శబ్దవేది అన్న ఒక శక్తి ఉంది. ఆ శబ్దవేది వల్ల ఆయన ఏమిటంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి బాణం గురిపెట్టి వేయగలడు చక్కగా. అయితే తెల్లవారుజామున సరోవరం దగ్గర శబ్దం వచ్చింది. ఇదేదో పెద్ద జంతువుని తలిచాడు ఆయన. ఆ శబ్దభేది ద్వారా తెలుసుకుని బాణం వేశాడండి అటువైపు. హా అని ఒక ఏదో కూలిన పెద్ద జంతువు ఏదో కూలిన శబ్దం వినిపించింది వాడికి. అక్కడికి వెళ్ళి చూశాడు. చూసేసరికి అది మృగం కాదు, ఒక ఋషి కుమారుడు. త్వరగా దగ్గరికి వెళ్ళాడు. చాలా దుఃఖించాడు దశరథుడు. త్వరగా దగ్గరికి వెళ్ళి ఆ ఋషికుమారుడిని చూసి అన్నాడు, నా పొరపాటు క్షమించండి అని అన్నాడు. అంటే ఆ ఋషికుమారుడు అంత బాధలోనూ దశరథుడిని చూసి కొంత మందహాసంతో అతను అన్నాడు, ఓ రాజా, నువ్వు శోకించద్దు, నీవు కేవలం నా అభీష్టం నెరవేర్చు,
అప్పుడు నీ పాపం పరిహారం అవుతుంది. నా పేరు శ్రవణ కుమారుడు. నా తల్లిదండ్రులు వారు పుట్టుకతోని అంధులు. వారి వల్ల నాకు అన్ని అబ్బాయి, దివ్య జ్ఞానం కూడా అబ్బింది అని చెప్పాడండి. చూడండి, ఎప్పుడైనా కూడా ఒక మనిషికి ప్రాణం పోతున్న సమయంలో కూడా ఒక బాణం తగిలినా కూడా కొట్టిన వారిని ఎటువంటి చెడుగా అనుకోకుండా ఎవరన్నా ఉండగలిగితే తప్పకుండా వారు ఆ స్థితిలో, దివ్య జ్ఞానము కలిగిన స్థితిలో ఉన్నారని మనం గుర్తించాలి. మన నాథూరాం గాడ్సే గారు గన్ను పెట్టి మహాత్మా గాంధీని కొట్టినప్పుడు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు రామ్, ఏ రామ్ అని వచ్చాయండి. ఎంతమందికి అది రాగలదో ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ఒక గుర్తు, దివ్య జ్ఞానం వచ్చింది అని మనుషులకి. అయితే అన్నాడండి, నా అభీష్టం ఏమిటి అంటే, ఆ తల్లిదండ్రులకి నేను సేవ చేసుకుంటున్నాను, ఇప్పుడు వారికి నేను తప్ప ఎవరూ లేరు. అయితే ఈ వృద్ధాప్యంలో వారికి నేను కంటికి రెప్పగా చూసుకుంటున్నాను. ఇప్పుడు నా జీవితం ఏమవుతుందో నాకు తెలీదు. వారికి ఈ రోజు పొద్దున ఎంతో దాహంగా ఉండడంతో నీరు కోసం వచ్చాను రాజా. ఈలాగు నీ బాణానికి నేను గురయ్యాను. మరి విధిని ఎవరు దాటగలరు చెప్పు. అయితే నా బాధ నేను పోతున్నానని కాదు, నా బాధ కేవలం ఈ జలం తల్లిదండ్రులకి అందించేది ఎట్లా, వారి దాహం తీర్చేది ఎట్లా అని అన్నట్టండి. కావున నువ్వు ఈ అభిష్టం తీర్చావంటే అని ఇంకొక మాట చెప్పాటండి శ్రవణ కుమారుడు. నీవు మొదట వెళ్ళి వారికి నీరు తాగిపించు, జలం తాగిపించు, వారి దాహం తీరని, దాని తర్వాతే నీవు జరిగిన ప్రమాదం వారికి చెప్పు, లేకున్న వారు జలము తాగరు అని చెప్తూనే ఆయన కన్ను మూసేటండి. ఇక దశరథుడు చెప్తాడని, కౌసల్య, ఆ బాలుడు తల్లిదండ్రులకై ఎంత పరితపించెనో, తన ప్రాణములు లెక్క చేయక నన్ను దుర్భాషలాడక పలికిన మృదుమధురంగా ఆయన పలికిన పలుకులు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్తాడండి దశరథుడు. ఇదంతా సెల్ఫ్ రిఫ్లెక్షన్ వల్ల ఆయనకి అప్పుడు ఒకటి గుర్తొస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎక్కడో ఆయన స్మృతుల్లో కింద ఉండిపోయింది ఈ విషయం, ఇప్పుడు బయటపడుతోంది. అదే కాకుండా స్వామి మాట రాశారండి అక్కడ, ప్రాణములు వీడుటకు పూర్వము శ్రవణుడు ముమ్మారు ఓంకారం చేసేట, ఉచ్చరించేట. ఎవరు రాయగలరండి ఇది? ఒక్క అవతారం తప్ప. ముమ్మారు ఓంకారం చేసేట శ్రవణుడు. నేను ఆ జలమును తీసుకుని శ్రవణుడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. ఎట్టి మాటలు మాట్లాడలేకపోయాను, ఎందుకంటే వారికి మొత్తం జలం అందించాలి. అయితే జలము వారి ముందర ఉంచి జలము వచ్చింది అని నా అడుగుల చప్పుడు అని వారు విన్నారు కాబట్టి జలం వచ్చిందని తెలుసుకుని వారి చేతులకు జలం అందించినా కూడా వారు ఆ గుడ్డితనంతోనే నన్ను ముట్టుకోబోయారు, నన్ను తాకబోయారు. వాళ్ళు అన్నారటండి, నాయనా కుమార ఎందుకు ఇంత ఆలస్యమాయను అని. వాళ్ళు అందులిద్దరూ నన్ను పట్టుకుంటూ ప్రయత్నించారు. అయితే ఆ పట్టుకుంటే తెలిసిపోతుంది కాబట్టి వారికి తెలియడం ఇష్టం లేక వారి దాహం తీరాలని నేను కొంత వెనకకు తగ్గితిని అన్నారు. అయితే వారు నొచ్చుకొని, కుమార ఏమైనది నీకు, నీవు మాట్లాడిన కానీ మేము నీరు గ్రోలము అని వారు నీరు ఆ కుండ కూడా కింద పెట్టేసి వాళ్ళు అన్నారటండి. ఇక దశరథుడికి తప్పింది కాదు. అందుకని గతించిన విషయం అంతా శ్రవణకుమారుడిది ఈ విధంగా జరిగింది అని చెప్తూనే వారు నేల మీద కూరి ఏడుస్తున్నట్టండి. ఈ లోపల సైన్యాన్ని పంపించి శ్రవణకుమారుడి కళేబరం తెప్పించాడు దశరథుడు. కాబట్టి ఆ కళేబరాన్ని వారు ఎదురుకుండా పెట్టాడు. పెట్టినప్పుడు ఆ తల్లి ఆ కళేబరం మీద పడి ఆవిడ రోధించింది. అయితే ధైర్యం తెచ్చుకుని అందిటండి, రాజా మా కుమారుడు లేక మేము వృద్ధులము జీవించి ఏం ప్రయోజనము, కాబట్టి నువ్వు ఇంకొక మంచి చేయి, మాకు ఉపకారము, మా పుత్రుని వధించినట్టు మమ్మల్ని కూడా వధించు, లేదా మా పుత్రుడి కాష్టము పైన మమ్మల్ని కూడా దహింపు అని వేడుకుందిటండి. అయితే వారి బాధ చూసి, వారు తీక్ష్ణత చూసి వీరు తప్పకుండా ఇదే కోరుకుంటారు అని అదే పని చేశాట. వారు స్వామి ఏం రాశారంటే, యోగాగ్నితో వారు దహించుకుపోయారని రాశారండి. అయితే వాళ్ళు దహింపబడుటకు పూర్వం ఒక మాట చెప్పారటది. అది ఆయనకి దశరథుడికి వినబడింది. అది ఇప్పటికి నిజమవుతున్నది అని ఆగాడండి ఆయన. అయితే కౌసల్య ఆ దశరథుడిని ఓదారుస్తూ, ఆ దంపతులన్న మాటలు ఏమిటి స్వామి అని అడిగిందండి. అప్పుడు ఆయన చెప్పాడండి, ఓ రాజా, ఇప్పుడు మేము మా కుమారుని వియోగముచే ఎట్లు ప్రాణములు విడుచుచున్నామో అట్లే నువ్వు పుత్ర వియోగముచే ప్రాణములు విడివగలవు అన్నారు. అయితే ఏమిటంటే అండి, అప్పుడు దశరథుడికి సంతానం లేదు. అప్పుడు నాకు సంతానము లేకపోవటచే ఈ శాప ఫలము సంతానము కలిగినచో కదా,
ఒకవేళ శాపం ఫలించవలనన్నా మొదట సంతానము కలగవలే కదా. సంతానము లేక విచారిస్తున్న నాకు అది ఒకందుకు శుభసూచకమే కదా అని సరిపెట్టుకున్నట్టు ఈయన. అయితే ఈ సంతానం కలిగిన తర్వాత అది కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వంటి పుత్రులు పుట్టిన తర్వాత వారి బాల్యం అని చూస్తూ ఈయన అవన్నీ మర్చిపోయాడు. ఎక్కడో ఆయనకి శృతిలో ఉన్నా కూడా ఇప్పుడు ఒక్కసారి అది బయటకు వచ్చింది. అందుకని అన్నాడండి, నాకిక రామ వియోగ బాధనే అంత్యము అన్నాడండి. ఆయనకి తెలిసిపోయింది అనమాట. ఇంకా రామ వియోగమే నాకు అంత్యము అని అంటూ రామ 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 అని 3 సార్లు స్మరించి దశరథుడిపై కౌసల్యపై దశరథుడు వాలిపోయాటండి. దశరథుడి అంతం. ఇక ప్రాణములు వదిలిన దశరథ మహారాజును చూసి అయోధ్య నగరం అంతా ఒక్క పెద్ద గోలగా మారిపోయింటండి. నగరం అంతా ఇంకా బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి రోధిస్తూ కైకేయిని వారు బాహ్యంగా దూషిస్తున్నట్టు అందరూ. కౌసల్య మందిరాన్ని సమీపిస్తున్నట్టు అందరూ. అక్కడికి వశిష్ఠ మహాముని వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చి కౌసల్య సుమిత్రలని చక్కని మాటలు చెప్పి కొంత ఉపశాంతి కలిగించి ఓదార్చాడండి. ఇక వశిష్ఠుల ఆజ్ఞానుసారం పుత్రులు ఎవరు దగ్గర లేరు కాబట్టి ఆయనకి దహన సంస్కారాలు త్వరగా చేయలేరు కాబట్టి ఆ రోజుల్లో వారికి ఉన్న ఒక పద్ధతి ప్రకారం ఒక తైల ద్రోణిలో ఉంచబడేను అని స్వామి రాశారంటే, తైలము అంటే ఆయిల్, ద్రోణి అంటే అటువంటి ఒక పెట్టెలో పెట్టుంటారండి. మొత్తం ఆయిల్లో పెట్టి అది వారి విధానం అయి ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరన్నా దూరపు ప్రాంతాల్లో పోయిన ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు, లేక దూర ప్రాంతాల నుంచి వేరే వాళ్ళు రావాల్సి వచ్చినప్పుడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో నుంచి మనకి ఐస్ బాక్సెస్ అటువంటివి ఏం లేవు కాబట్టి వారు తైలంలో పెట్టి దాన్ని సంరక్షించేవారు అనుకుంటా. ఇక భరత శత్రుఘ్నుల్ని తోడుకుని రమ్మని వశిష్ఠుల వారు ఒక దూతను పంపారటండి. ఈ దూత 15 రోజులు ప్రయాణం చేసి భరత శత్రుఘ్నుల తాతగారి రాజ్యానికి వెళ్తాడు. అయితే వెళ్లే ముందర వశిష్ఠుల వారు చెప్పారటండి, ఒకటి, వారికి ఏ విషయం చెప్పొద్దు, నువ్వు తీసుకుని రమ్మని చెప్పాలి అని. అంతే. దూతలది ఎప్పుడు కూడా కొంచెం కష్టతరమైన వృత్తే అండి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మాత్రము అక్కడ అడుగుతూ ఉంటారు, కాస్త ఒత్తిడి చేస్తారు, ఏమిటి అని. ఇది చెప్పడానికి ఏమి ఉండదు. అయితే భరతుడికి ఈ విషయాలు ధర్మాలని తెలుసు కాబట్టి దూతని ఎక్కువ ఒత్తిడి చేయకుండా ఆయనకి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఏవో దుస్వప్నాలు వస్తున్నాయిటండి. అయోధ్యలో అనర్థాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా భరతుడికి దుస్వప్నాలు, దుశ్శకునాలు అన్నీ వస్తున్నాయిట. ఇక 15 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిన కేకే రాజ్యం వెళ్ళాడు ఈ రాజదూత. మహర్షి ఆజ్ఞగా భరత శత్రుఘ్నులకు చెప్పాటండి, తిరిగి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు అని. అయితే భరత శత్రుఘ్నులు మేనమామ వద్ద సెలవు తీసుకున్నారు. ఇక ఎంతో వేగంగా పరిగెత్తగల గుర్రాలు కలిగిన రథాన్ని తీసుకుని వారు ఆగమేఘాల మీద ఎంతో కలవరపడుతూ మధ్యలో దారిలో సరిగ్గా భోజనాలు కూడా చేయటండి భరతుడు. ఆయన మనస్సు అంత కలవరపడుతోంది. అయితే శత్రుఘ్నుడు కొంతవరకు శాంతంగానే ఉన్న అయోధ్యకు వచ్చేంత వరకు కూడా అన్నని కొంతవరకు ఆయనే చూసుకుంటున్నాడు. భోజనం పానీయం ఏమీ సరిగ్గా తీసుకోకుండా అయోధ్యకు చేరాడండి. ఇక అయోధ్య చూస్తే ఎలా ఉంది తండ్రి అంటే అండి, వారు రాగానే కళావిహీనంగా కనబడింది. వాళ్ళకి ఎంతో అమంగళకరమైన దృశ్యాలు వాళ్ళకి కనబడుతున్నాయి. ఇప్పుడో కట్టిన తోరణాలు అవి ఎండిపోయి అవి గాడికి రెపరెపలాడుతూ ఇటువంటివన్నీ వాడు చూస్తున్నారండి. ప్రజలు ఎక్కడ చూసినా వీళ్ళని చూసి తలలు ఉంచుకుని కంటిదారాలు కారుస్తున్నట్టు వారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. ఇక బజార్లలో అంగళ్ళన్నీ మూసివేయబడి ఉన్నాయిటండి. నగరం అంతా ఎంతో అశుభ్రంగా తోస్తుందిట, ఎవరు కూడా పట్టించుకోనట్టు. ఇక వీళ్ళు రాజభవనం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ద్వారపాలకులు జయ జయ ధ్వనులు కూడా చేయట్లేటండి. వాళ్ళు పతాకములు వాల్చేసి తలలు కిందకి దించి వంగి ఉన్నారటండి. వారికి గ్రహించేశారు ఏదో అశుభము జరిగింది అని. ఎంతో ధైర్యంగా ఉన్న శత్రుఘ్నుడికి కూడా ఇప్పటికీ ఆయనకి ఎంత కలవరపడ్డ మొదలు పెట్టాడు. ఇంతలో వారు కైకాదేవి భవనానికి వెళ్ళారటండి. కైక ఎదురేగి వచ్చింది. ఆవిడ అడుగుతుంట భరతుణ్ణి మేనమామలు క్షేమ సమాచారం అడిగింటండి. ఏదో సమాధానం ఇచ్చేసాడు. సమాధానం ఇచ్చేసి ఆ భరతుడు అడుగుతున్నట్ట, తండ్రి మరియు రాముడు క్షేమమేనా, తల్లులు క్షేమమేనా అని విధంగా అడిగారట. ఆవిడ మౌనం వహించింట. దాసదాసీలు వాళ్ళ ముఖాలు చూస్తే అందరూ ఎంతో విచారంగా ఉన్నారట. అది చూస్తుంటే ఆయన మళ్ళీ అడిగాటండి, భరతుడు కైకేయిని అడిగాట, తండ్రి ఎక్కడా అని ప్రశ్నించారట. ఇక తట్టుకోలేక దాసీలందరూ గొల్లున ఏడ్చారట. వారు ఏడ్చేసరికి కైక కూడా ఇంకా కంటిదారాలు కార్చడం మొదలుపెట్టింటండి. కొంత కపట దుఃఖాన్ని ప్రకటించింది ఆవిడ. అప్పుడు
ఈ విషాదపు సూచనలన్నీ చూశాట భరతుడు. ఎవరికి ఏ ప్రమాదం సంభవించిందో అని ఇంకా ఎంతో కలవరపడ్డ మొదలు పెట్టాట భరతుడు. ప్రార్థించాడు తల్లిని, నాకు అర్ధమగునట్లు చెప్పుమని. అప్పుడు భరతుడు అప్పుడు కైక భరతుడు ప్రార్థన విని ఈ విధంగా అందించండి, పుత్ర ఏమందును, నేను మందర సహాయంతో మంచి జరుగుతుంది అని సంతోషించాను, కానీ కార్యములన్నీ వెగటు అయ్యాయి. దైవము చిన్నచూపు చూసింది మనల్ని. నీ ప్రియమైన తండ్రి మహారాజు స్వర్గస్థులైరి అని ఎడవడం మొదలుపెట్టిందండి కైక. ఇక అది వింటూనే భరతుడు నేల కూలిపోయాడు, శత్రుఘ్నుడు నేల కూలిపోయాడు, రోధించడం మొదలుపెట్టాడు భరతుడు. తన దురదృష్టాన్ని ఇట్లా నిందించుకున్నట్టండి. అతను అన్నట్ట, తండ్రి ఏమి నా దురదృష్టము, మీ ప్రాణ ప్రయాణ సమయమున మీ వద్ద ఉండలేకపోతుంది కదా, మేము ఎంత పాపాత్ములం, మీ బిడ్డలు నలుగురికి ఒకే ప్రాప్తి లేకపోయింది కదా, అంత్య సమయమున మీ వద్ద నున్న రామలక్ష్మణులు నిజంగా ధన్యులు కదా, వారు ఉన్నారని అనుకుంటున్నాడు భరతుడు, వారు ధన్యులు కదా. ఏ విధంగా చూసినా అన్నింటికీ అర్థములు ఈ భరత శత్రుఘ్నులు ఉన్నట్టండి. అయ్యో, అంత్య సమయంలో మీరు మా గురించి ఎంత కలవరించారో కదా, మాకు ఏం చెప్పాలనుకున్నారో, పోని మా ప్రాణ సమానమైన అన్నయ్యతో రామునితో చెప్పే ఉంటారు, కాబట్టి రాముని చెంతకు వెళుదాము, రమ్ము శత్రుఘ్న అని లేచేటండి. అప్పుడు అడిగేట కైకని, అమ్మా ఇప్పుడు శ్రీరాముడు ఎక్కడా అని అడిగేట. అప్పుడు కైక క్లుప్తంగా రాముడు లేడు, అడవికి వెళ్ళాడు అని చెప్పిందండి ఆవిడ. అయితే భరతుడు మామూలుగా అడవికి వెళ్ళాడేమో అనుకుని ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగాడు. అయితే కైక అంది, వివరాలు తర్వాత ముందర తండ్రి అంత్యక్రియలు జరపాలి అని భరతుడితో చెప్పించండి. దాన్ని ఆ మాటను ఎక్కువ పట్టించుకోక వదిన గారి సంగతి, లక్ష్మణుడి సంగతి మరలా అడిగాడు భరతుడు. అప్పుడు కైక వారు కూడా అరణ్యాలకు వెళ్ళారు అని చెప్పిందండి. భరతుడికి అనుమానం వచ్చింది, తల్లి ఏదో దాస్తోంది, ఇట్లా క్లుప్తంగా ఆవిడ ఇచ్చే జవాబులు వింటే తల్లి ఏదో దాస్తోంది అని. ఇక అక్కడ ఉండడము ఆయనకి ఇష్టం లేక శత్రుఘ్నుడితో పాటు కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళాడండి ఆయన. అక్కడ కౌసల్యం చూస్తే ఏ విధంగా ఉంది అంటే, స్వామి అన్నారు, ధూళి పట్టిన వస్త్రముతో కింద పడి నాథా నాథా రామ రామ అని దుఃఖించడం చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాట భరతుడు. తల్లి 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 అంటూ బావురుమంటూ ఏడుస్తూ తల్లి పాదాలపై పడిపోయాటండి వెళ్ళి. భరత శత్రుఘ్నులను చూసి కౌసల్య సుమిత్రలు ఇంకా విలపించారట. ఎందుకంటే అండి, భరతుడు చూడడానికి కూడా రాముల్లాగా ఉంటాడు. వారిని చూడంగానే వీరికి ఇంకా రాముడు ఎంత గుర్తొచ్చాడు, ఇంకా ఎవడెవడో మొదలు పెట్టారు. భరతుడు అంటున్నాడమ్మా, తండ్రి గారిని చూపు, వారి మరణానికి కారణం తెలుపు. నా అగ్రజులు రాముడు, తర్వాత లక్ష్మణ సీతా సమేతంగా అరణ్యాలకు వెళ్ళారని చెప్పారు, నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు, ఈ విషయాలన్నీ తెలిపి నా దుఃఖాన్ని కొంచెం చల్లార్చు తల్లి అని కాళ్ళ మీద పడ్డాట. కౌసల్య భరతుడిని కౌగిలించుకుని అందుటండి, నాయన నీ రాకతో నాకు కొంత శాంతి చేకూరింది, నిన్ను చూసి రామ వియోగము నేను మరుస్తాను, నీకు రాముడికి నా మదిలో ఏమాత్రం భేదం లేదు అందిటండి అని. అంతలోనే మళ్ళా రాముడు గుర్తొచ్చాడు, హే రామ, నీవు లేక 14 ఏండ్లు నేను ఎట్లా జీవించేది అందిట కౌసల్యం. నీ తండ్రి వలె నాకు కూడా నీ చింతనలోనే సమసిపోయే అదృష్టం పట్టించవా అని వాపోయిందిటండి. అప్పుడు భరతుడు ఇంకా అయోమయ స్థితిలో పడిపోయాడు. మరల వేడుకున్నాడు, తనని కరుణించి జరిగిందేదో తెలుపమని కోరితే కౌసల్య ఆవిడ సహజ సరళ స్వభావం కలదండి ఆవిడ. అందువల్ల భరతుని చెంత చేర్చుకుందిట, కంటినీరు తుడిచి చెప్పింటండి, నాయన వగచి ప్రయోజనం లేదు, కాలకర్మాలు గతులు అఘటితములు, ఒకరిని దూషించి ప్రయోజనం లేదు నాయన, విధిని అనుభవించక ఎవ్వరికీ తప్పదు అని ఇటువంటి విషయాలను చెప్పింటండి అని చెప్పి, అంటే ముందర కాస్త తయారు చేసింది భరతుణ్ణి చెప్పబోయేదానికి. తర్వాత జరిగిన విషయం చెప్పిందండి. కానీ ఎక్కడా కూడా కైకకి ఇచ్చిన 2 వరాలు ఆ ప్రస్తావన తీసుకురాకుండా ఈ తండ్రి ఆజ్ఞ మేర రాముడు ఈ విధంగా చేశాడు అని మిగతా విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిందండి. అది చెప్తుంటే మళ్ళీ ఆవిడకి రాముడు ఆ భీకరారణ్యంలో కందమూలాలు తింటూ జీవిస్తున్న ఆ చిత్రం ఆవిడ గుర్తొచ్చిందో ఏమిటో, మరి బావురుమని నేల మీద పడిపోయిందని మూర్చపోయింది. ఇక ఇంతలో గురువు
వశిష్ఠుల వారు రమ్మంటున్నారు, ఆయన పిలుస్తున్నారు అని సుమంతుడు వచ్చి చెప్పాటండి. సుమంతుడు భరత శత్రుఘ్నుని చూడంగానే తట్టుకోలేక ఆయన కూడా బోరున ఏడ్చి వారిని కౌగిలించుకున్నట్టు ఆయన. ఇది చూడండి, అంటే ఇంత దుఃఖము, ఇంత విలపించడము, ఇదంతా ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే ఇది రాముడు లేని అయోధ్య. నిజంగా మన హృదయాల్లో స్వామి లేనప్పుడు మన జీవితాలు కూడా ఇంతే కష్టతరంగా, ఇంత బాధతోనూ ఉంటాయని మనం భావించాలి. అయితే సుమంతుడు ఏవి చెప్పలేటండి, ఎటువంటి వివరం చెప్పలేట భరత శత్రుఘ్నులకు. ఎందుకంటే వారికి ఈ పాటికి అన్ని వివరాలు తెలిసే ఉంటాయని అనుకుని మౌనంగా ఆయన నడుస్తూ భరత శత్రుఘ్నులను తీసుకుని వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గరికి. వారంతా కలిసి వశిష్ఠుల వారి దగ్గర చేరారు. భరత శత్రుఘ్నులు ఆయన పాదాల మీద పడి విలపించారటండి. వశిష్ఠులు వారికి అనేక విధాల బోధ చేశారట. అని ఆయన ఇప్పటికే కాలాతీతమైంది, కానీ పితృ అంత్యక్రియలు చేయ సిద్ధం కమ్మని చెప్పాట భరతుడికి. భరతుడు కాస్త ఆశ్చర్యపోయాడు, అగ్రజుడు ఉండగా నేనెందుకు చేయడము అని. ఎందుకంటే ఇంకా కూడా ఆయనకి రాముడు 14 సంవత్సరాల కోసం వెళ్ళిపోయాడు అని కౌసల్య చెప్పినా కూడా వెళ్ళిపోయాడు, ఆయన తిరిగి రాడు ఇప్పుడు అన్న భావం భరతుడికి లేదండి. అందుకని అన్నట్ట భరతుడు ఇంకొక 2 దినములు ఆగితే నేను వెళ్ళి రాముని తెస్తాను కదా అని ఈ విధంగా చెప్పాట వశిష్ఠుడితో. అప్పుడు రాముడు అంత్యక్రియలు చేయవచ్చు కదా అని చెప్పినప్పుడు వశిష్ఠుడు చెప్పాటండి, రాముడు ఆయన ఏకవాక్య పరిపాలకుడు, అందువల్ల రాముడు రాడు భరత. అందువల్ల దానివల్ల వీటి వల్ల ఇంకా మనకి ఎక్కువ సమయం మించిపోతుంది. నువ్వు మొదట ఈ అంత్యక్రియలు చేసేసి దాని తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేద్దుగానిలే అని చెప్పాట. ఇక చేసేదేమీ లేక భరతుడు అంత్యక్రియలకి ఆయన ఉపక్రమించాటండి. మొదట కౌసల్య మందిరానికి వెళ్ళి, అంటే ఆ అంత్యక్రియలు సరయూ నది తీరంలో చేస్తున్నప్పుడు ఆయన ఎంతో శాస్త్ర ప్రకారంగా అవన్నీ జరుగుతున్నప్పుడు వశిష్ఠుడు ఆయన చేయిస్తున్నది ఇదంతా. అయితే వశిష్ఠుడు ఊహించిన దానికన్నా కూడా చాలా చక్కగా చేసేటండి ఆయన. అయితే అది అక్కడ అవన్నీ ఉపక్రమించే ముందర ఏదో గుర్తొచ్చిన వాడిలాగా ఆయన కౌసల్య మందిరంలోకి వెళ్ళి అక్కడ కౌసల్య సుమిత్రులను చూసి ఆయన అన్నట్టండి, మరి పాదాలు పట్టుకుని, మీరు ఈ అంత్యక్రియలు అయిన తర్వాత మాత్రము మీ ఇద్దరు సహగమనం చేయకూడదు తండ్రితో అని వారి దగ్గర మాట తీసుకున్నట్టండి. వారు సంతోషించారట భరతుడు సూక్ష్మతకు. అందుకని సూక్ష్మబుద్ధి గల భరతుడు అని త్యాగరాజస్వామి కూడా అన్నారు. తర్వాత తిరిగి వచ్చి వేదోక్తంగా తండ్రి అంత్యక్రియలు చాలా ఘనంగా చేశాడు ఆయన. తండ్రి పేరుతో షోడశ మహాదానాలు చేయించాట. ఇక పితృకార్యాలు భరతుడు చేసింది చూసి ప్రజలు వేనోళ్ళ పొగిడారటండి, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి ఈ విధానంలో జరిగింది చూడలేదు అని. అయితే వారికి ఇదంతా చూస్తుంటే భరతుడి మీద ఒక గురి కుదిరి వారు ఏమనుకున్నారంటే, రాముడి ఏకవాక్య పరిపాలకుడు కాబట్టి ఆయన ఏమి చెప్పినా కూడా ఆయన 14 ఏళ్ళు అయిపోయేంత వరకు రాడు కాబట్టి అయోధ్యకి, ఇక చేసేదేమీ లేదు, సమయం కోసం మనం చూస్తూ కాలాన్ని గడిప నిశ్చయించడమే మంచిది అని అయోధ్య ప్రజలు ఇట్లా నిశ్చయించుకున్నారటండి. ఇక భరతుడు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వశిష్ఠుడు జరిగిన వృత్తాంతం అంతా, అంటే ఒక సభ తయారు చేశాడండి ఆయన. సభ చేసి అందరూ ముఖ్యమైన పుర ప్రముఖులు, తర్వాత మంత్రులు, సామంతరాజులు వారందరూ ఉండగా అక్కడ శత్రుఘ్న భరతుల్ని పిలిచి వశిష్ఠుడు జరిగిన కథ అంతా పూసుగుచ్చినట్లు చెప్పాడండి. ఎందుకంటే ఇందాక ఆయనకి తెలిసిన కథలో భరతుడికి కైక అడిగిన 2 వరాల వైనము ఆ వృత్తాంతం తెలియదు. ఇప్పుడు మిగతా అన్ని చెప్పడంతో ఆ తల వంచుకుని వింటున్నట్టండి భరత శత్రుఘ్నులు వింటున్నారట. వారికి కంటి దారలు కారిపోతున్నాయి. వారికి ఒక పక్కన కోపము, ఒక పక్కన సిగ్గు పడుతూ వారు ఎంత దుఃఖపడుతున్నారంటే అండి, వారికి ఎంతో తమ తల్లి మందర అంటే ఎంతో అసహ్యం కలుగుతుంటే వారికి. అట్టి తల్లికి జన్మించేందుకు భరతుడు ఎంతో సిగ్గుపడి దుఃఖముతో కృంగిపోయిన స్వామి రాశారు. అదే అప్పుడు వశిష్ఠుడు భరతుడిని పరిపాలన బాధ్యత స్వీకరించమని కోరాటండి. కోరితే భరతుడు చాలా లేచి నుంచుని అందరినీ వశిష్ఠ మహర్షిని ఉద్దేశించి అందరూ వినేలాగా అతను చాలా ఉద్వేగపూర్వకంగా ఒక జవాబు చెప్పాడండి. దాన్ని ఇక్కడ స్వామి మాటల్లోనే మీకు చదివి వినిపిస్తాను. భరించలేని దుఃఖముతో అదరుచున్న పెదవులతో కంఠమెత్తి, స్వామి, నిజముగా ఈ వచనములు నాపై గల ప్రేమానురాగములకు సూచనలా? నేను నమ్మలేకున్నాను. నిజముగా తమకు నాపై అంతటి ప్రేమానురాగములే ఉండిన, అంటే
తమకు అంటే ఇక్కడ వశిష్ఠుల వారు అనమాట, ఉండి ఉండిన నాకిట్టి బాధ్యతను భారమును మోపుటకు అంగీకరించడి వారు కారు మీరు. ఇది నాకు ఒక శిక్షగా విధించుచున్నారు. ఏ రాజ్యము పవిత్ర పావన పురుషుని అరణ్యమునకు పంపెనో, ఏ రాజ్యము ప్రజలను నిరంతరము కంటిధారలు కార్చున్నట్లు చేసెనో, ఏ రాజ్యము మహాధర్మాత్ముడైన రాజును కోల్పోయెనో, ఏ రాజ్యము ఈ ఇక్ష్వాకుల వంశమునకు కళంకము తెచ్చిపెట్టెనో, ఏ రాజ్యము మహా పతివ్రతామ తల్లులైన కౌసల్య సుమిత్రాదులకు వైధవ్యము నందించెనో, అట్టి రాజ్యము నీ భరతునకు అప్పజెప్పబూనట ఇది నా పాప ఫలము. క్రూరాత్మురారులైన కైక గర్భమును జన్మించిన దురదృష్ట ఫలము. నాకు ఈ శిక్షనిచ్చుట కంటే నన్ను నా రామచంద్ర ప్రభు ఉన్న స్థానమునకు పంపి పుణ్యమును చేకూర్చుడు. వారల పాదసేవలు చేయుచు వారు నడుచు దారులను ఊడ్చి తరింతును. కాన ఈ రాజ్యమును క్షణమైనను నేను నిలవజాలను అని వశిష్ఠుల వారికి నమస్కరించి వనమునకేగా ఆజ్ఞ దయచేయమని కోరేటండి. ఇది భరతుని వ్యక్తిత్వం. ఇది విన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజు లేని రాజ్యం ఉండకూడదని, అందువల్ల భరతుడు ఒప్పుకోవాలని కోరారటండి. భరతుడు ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి కాస్త మాట తప్పించడానికి కౌసల్యాదేవిని దర్శించి వస్తాను అని చెప్పి వారిని అక్కడే ఉండమని ఆయన కౌసల్య దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదముల మీద పడ్డాటండి. తనకు వనము వెళ్ళి రాముని దర్శించి రామునితో ఉండే ఆజ్ఞ ఇవ్వమని కోరాడండి. వనానికి తాను కూడా వనములకు వెళ్ళిపోతాను. రాముడు లేక నేను తాను జీవించలేడని, తన తల్లి చేసిన దుష్కృత్యమును తనను క్షమించమని కోరి ఎంతో వెక్కి వెక్కి ఏడ్చాడండి. అంటే ఇంత ముందు కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా కైక వల్ల జరిగిందని తెలియదు. ఇప్పుడు కైక వల్ల జరిగింది అని తెలుసుకుని వచ్చిన తర్వాత ఈ భరతుడు వేరు, సిగ్గుతో ఆయన కృంగిపోతున్నాడు, దుఃఖిస్తున్నాడు. తన వల్లే కదా ఈ కౌసల్య మాతకి ఇటువంటి ఒక కష్టం వచ్చింది అని భావిస్తున్నాడు. అయితే అప్పుడు కౌసల్య ధైర్యం వహించింటండి. దుఃఖిస్తున్న వారందరికీ భరతుని ఆలంబన కావాలి అని చెప్పింటారు. కైక కౌసల్యకు ఆవిడ చేసిన అన్యాయాన్ని కొంతైనా తలచకుండా ఈ విధంగా తనను ఓదారుస్తున్న చూసి భరతుడు ఒక పక్కన ఎంతో సంతోషించాటండి. అయితే చేతులు జోడించుకుని ఆ తల్లితో కొన్ని మాటలు అన్నాడు. ఇది కూడా స్వామి ఏ విధంగా రాశారో అది మీ ముందు ఉంచుతాను. చేతులు జోడించుకుని, తల్లి మీ ప్రేమ వచనములు నా హృదయమునకు చల్లని పన్నీరు జలులాగా హాయినిచుచున్నవి. నేను రాముడనని తలంచిరి కాబోలు తల్లి, ఆ పవిత్ర రాముడను కాదు, నేను కైకేయి కుమారుడను, కుటిల స్వభావుడను, సిగ్గు లజ్జాలేని తుచ్చుడను, రామశత్రుడను. నా వంటి అధముని రామునిగా భావించి సంభాషించుతున్నారు కాబోలు మీ చిత్తము రాముని యందే లగ్నమగుట చేత అందరినీ రామునిగా తలుచుచుందరు. నేను సత్యమును చెప్పుచున్నాను, నా మాటలు మన్నింపుడు తల్లి. రామచంద్రుడే ప్రభువు, ధర్మశీలుడే రాజ్యాధికారి. నా బోటి కుటిల చిత్తుడు రాజ్యము నేలిన భూమి పాతాళమునకు కృంగును. స్వార్థపరులు, సంకుచిత చిత్తులు, దురాశాపరులు, ఆడంబర జీవులు, అహంకార వ్యక్తులు, అసూయా స్వభావులు రాజ్యాధికారులు కారు. అట్టి వారల పరిపాలన ప్రజలకు హాని కలిగించును, ధర్మమును నాశనము చేయును, దేశమునకే కీడు వాటిల్లును. సదాచార, సచ్చీల, త్యాగ, సత్యవాక్య పరిపాలకులే రాజ్యాధికారులు. అట్టి ప్రభువు ఒక్క రామచంద్రుడు తప్ప అంజులు నాగగుపించడం లేదు. కాన నేను ఇప్పుడే వెళ్ళి రామచంద్రుని పాదములు పట్టి ప్రార్థించి అయోధ్యకు తోడుకొని వత్తును. అనుజ్ఞ దయచేయము, ఆలసింపక ఆశీర్వదింపు అని పాదములు పడ్డాటండి. ఇది భరతుని వ్యక్తిత్వము. ఇంకా కౌసల్య భరతుడి మాటలకి ఎంతో సంతసించింటండి, శాంతించిందిట. భరతుని పవిత్రతకు ఎంతో పొంగిపోయింట ఆవిడ. రాముని పోగొట్టుకున్న దుఃఖము కొంతవరకు మరిచిందిట. భరతుడు కూడా అడవికి వెళ్తే ఇక తమగతి ఏమవుతుందని రాముల్లాగా తండ్రి ఆజ్ఞ పాటించవలసింది అని ఆజ్ఞాపించాడంటే, రాముడు తండ్రి ఆజ్ఞ పాటించి వనాలకు వెళ్ళాడు. అయితే తండ్రిని ఇంకొక వరం ఏమిటి, నీవు రాజుగా ఉండాలని. కాబట్టి నువ్వు కూడా తండ్రి ఆజ్ఞ పాలించి రాజుగా ఇక్కడ రాజ్యం చేస్తే మంచిది అన్నట్టే కౌసల్య చెప్పింట. ఇక అక్కడి నుంచి భరత శత్రుఘ్నులు అయితే ఒక మాట కూడా అందిటండి. మొదట్లో వారు వనాలకి వెళ్తుంటే గనక వారితో పాటు నన్ను తీసుకెళ్ళు, అంతగానో వెళ్ళాలనుకుంటే ఇక్కడ నేను రాజు లేక ఈ ఈ ఈ భవనాల్లో ఉండి నేను ఎందుకు ఇక్కడ ఉండడం, ఈ జీవనం నాకెందుకు, అక్కడ రాముని చూస్తూ అక్కడే కన్నుమూసినా కూడా ఎంతో ఆనందం కదా అని ఈ విధంగా కౌసల్య అందిటండి. తర్వాత వీరిద్దరూ ఆ కైక చేసిన ఈ ఘాతుక చర్యలని తలుచుకుంటూ కైక మందిరం వైపు వెళ్తున్నట్టండి. వారిలో క్రోధం ఉప్పొంగి వస్తోంది.
అది అణగదొక్కుని కైక మందిరం వైపు వెళ్తుంటే అక్కడ ద్వారం దగ్గరే మందర వారిని ఎంతో చక్కగా అలంకరించుకుందిట. మందర ద్వారంలో వారిని ఆహ్వానించబోయిందిట. ఇక శత్రుఘ్నుడు పట్టలేకపోయాటండి. ఆ మందరిని కురులు పట్టి ఈడ్చి పడి వేసేట. అప్పుడు ఆమె అరుపును విని లోపల నుండి కైక వచ్చి కొంత మందలించింటే శత్రుఘ్నుడిని ఆ విధంగా చేయొద్దని. కైక ఆ విధంగా మందలించేసరికి అవకాశం కోసం చూస్తున్నట్టండి భరతుడు. ఇక తన మనోభావాలన్నీ ఉప్పెన్నలా బయటకు వస్తే కైకకి చెప్పాటండి. అది కూడా స్వామి ఏ విధంగా రాశారు అన్న మాటలు. ఎందుకంటే ఇక్కడ ఈ అధ్యాయంలో భరతుని భావాలు, భరతుని వ్యక్తిత్వము అది స్వామి రాసిన మాటల్లోనే మనం చూడాలండి. ఎందుకంటే అప్పుడే అది అచ్చుగా మనకి తెలుస్తుంది. అది ఎంత గొప్పది, ఎంత స్వచ్ఛత, ఎంత స్వచ్ఛశీలత ఉంది భరతంలో అనేది అప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఇది స్వామి మాటల్లో ఈ విధంగా ఉంది. చీ పాపాత్ములారా, ఈ దుర్మార్గురాలి మాటలు విశ్వసించి మహాపాతమునకు పాల్పడితివి. అంటే మందర మాటలు విశ్వసించి అన్నమాట. ఈ దుర్బుద్ధులు నీ మనసులో పుట్టినప్పుడే నీ హృదయమేల 2 ముక్కలు కాలేదు. ఇట్టి కోరికలు అడుగుటకు నీ నాలుక ఎట్లు ఆడినది? అది భస్మం కాకపోయేనా? ఏ ముఖము పెట్టుకుని ఈ రాజభవనమును నివసించుచున్నావు? సిగ్గు లేదా? ఇట్టి దుర్మార్గురాలైన నీ మాటలపై రాజునకు ఎట్లు నమ్మకము పుట్టెను? రాజు యొక్క పవిత్ర హృదయాన్ని పాడు చేసి రాజ్యమునకు నిప్పు పెట్టి వంశమును నాశనమును గావించి రఘువంశమును నిర్మూలమనర్ప చేరిన కుటిలాత్మురాలవు నువ్వు. నిన్ను తల్లి అని పిలుచుట కూడాను మహాపాపము. పరుల చెడ్డను కోరిన నీ బిడ్డలు బాగుపడదని ఎట్లు తలంచిదివి? నీ బిడ్డల వంటి వారు కారా పరుల బిడ్డలు? పరుల బిడ్డల కీడును కోరు స్త్రీలు తమ బిడ్డల దుర్గతిని ఆశించిన వారు కాగలరు అన్న పరమసత్యము నీ వేల తెలుసుకోలేకపోయేది. రాజవంశమును జన్మించి రాక్షస గుణములను కలిగి ఉండట ఏ జన్మల కర్మఫలమో గదా. ఇదంతయు నా దురదృష్టము. అందున నిర్మల నిస్వార్థపరుడైన నా రామచంద్ర ప్రభువును మహాసాధ్వీమణి అయిన సీతామ తల్లిని అరణ్యమునకు పంపుట ఎంత ఘోరము, ఎంత కఠినము. ఛీ, ఇట్టి దుర్మార్గురాలవైన నీతో సంభాషించుట కూడా నా పాప ఫలము. నేను కూడాను ఏ జన్మలోనూ ఏదో పాపము చేసే ఉంటాను. లేకున్న నీ బోటి కుటిలాత్మురాలి గర్భమును జన్మించి ఉందినా? పాపులకు పాపులే చేరుదురు గాని పుణ్యులు చేరరు కదా. సూర్యవంశము హంస వంటిది. వంశాచారమునకు విరుద్ధముగా చిన్నవాడు పెద్దవాణిని విడిచి రాజ్యము చేయినా? ఈ భావము నీకు ఈనాడు కలిగినది కాదు. ఇట్టి పాడు తలంపు మొదటి నుండి నీలో బీజరూపముగా ఉండియే ఉండును. లేకున్నా ఈనాడు ఇంత వృక్షముగా మారుటకు వీలు లేదు. ఇట్టి బుద్ధే నీకుండి ఉండిన నేను పుట్టిన తక్షణమే నన్ను చంపి ఉండిన ఇంతటి దురవస్థల పాలయ్యేది కాదు ఈ రాజ్యము. వగచి ప్రయోజనమేమి? చెట్టును నరికి కొమ్మలకు నీరు పోసి పెంచే బుద్ధి మీనమును జీవించవలెనని కోరుతూ సరస్సులోని జలమును తోడివేయుచున్న నీ తెలివితేటలకు నవ్వవలెనో ఏడ్వవలెనో అర్థమగుటలేదు. నీతో సంభాషించి కాలమును అపవిత్రము చేయుట కంటే నేనిప్పుడే రాముడి చెంతకు వెళ్ళి అతనిని అయోధ్యకు రమ్మని ప్రార్థించి తెత్తును. అతను అంగీకరించకున్నా నేనును ఆ ప్రభు సన్నిధిలోనే లక్ష్మణుని వలె సేవలు చేయుచు అక్కడే నివసింతును. నీ ముఖము చూడను అని తమ్ముడితో వెనుకకు తిరిగాను అని రాశారండి. ఇది ఎంత పవర్ఫుల్ ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్ అంటే ఆ సన్నివేశము స్వామి ఆ నాటక రంగాలనే రంగస్థలంగానే ఊహించుకుని ఒక భరతుని వ్యక్తిత్వం ఇక్కడ పైకి తీసుకొచ్చి చూపెడుతున్నారండి. నిన్న మొన్న మనం చెప్పుకున్నట్టు రామ ఈజ్ ఏ కింగ్ మేకర్. ప్రతి అధ్యాయంలోనూ లేక ప్రతి ఘట్టంలోనూ ఆయనే గొప్పవాడు అని ఎప్పుడు చూపెట్టుకోడండి. ఆయనతో పాటు పక్కనున్న వారందరినీ వారు ఎంత గొప్పవారో ఎత్తి చూపెడతాడు రాముడు. అక్కడ లక్ష్మణుణ్ణి, ఇక్కడ గుహుణ్ణి, ఆ నావికుడి దగ్గర నుంచి ఇక అందరినీ ఎంత గొప్పవారు అనేది ఆయన ఎత్తి చూపెడతారు ఎప్పుడు కూడా. సీతమ్మని ఇప్పుడు ఈ అధ్యాయంలోనూ వచ్చే అధ్యాయంలోనూ భరతుడి తత్వం ఇది మనకి చాలా ముఖ్యం అండి. భక్తులు అని చెప్పుకున్న వారందరికీ భరతుడి తత్వము చాలా ముఖ్యం. ఇక కైక ఇవన్నీ వినేసరికి ఆవిడ తన తప్పులు తాను తలుచుకుందిటండి. తన పన్నాగం చివరికి ఈ రీతిగా మారిపోయింది కదా అని మాటలు రాక స్తంభించిపోయింది ఆవిడ. ఇక మందరపై విసుగు పుట్టింది ఆవిడ. అంటే మందర అంటే ఇక్కడ మనం అనుకున్నాం కానీ మందర అంటే మనస్సు అండి. మనస్సుకు లోబడి ఈ ప్రపంచంలో ఏదో ఒక ఆకర్షణ ఉండి, అంటే ఏ రాజ్యం కావాలనో తన కొడుకు రాజ్యం చేయాలని ఆవిడ అనుకుంది. ఇటువంటి ఆకర్షణల వల్ల ఎంతో కొంత మనస్సుని చేరదేసి ఉన్న వారికి ఎక్కడో అక్కడ వైరాగ్యము వెగటు కలిగే ఆ మనస్సు మీద విసుగు పుట్టాలి. అది పుట్టింది కైకకు మందరపై. అప్పుడు ఆవిడ ఆ మాయ వదిలి ఆవిడ ఆలోచించిందండి. భరతునికి రామునిపై ఉన్న పవిత్ర తలపులు విని ఆవిడ ఎంతో సంతోషించిందిట. ఆహా, పుత్రుడికి ఎటువంటి భావాలు ఉన్నాయి కదా నిజంగా భగవంతుడి మీద అని.
తన పాపపు బుద్ధికి సిగ్గుపడిందిట. సిగ్గుపడి అసలు విషయం తెలిసి ఆవిడ ఏమి చేసిందంటే అండి, ఆ కౌసల్యకి తర్వాత తాను కూడా వారితో పాటు బయలుదేరుతాను, రాముని దగ్గరికి వెళ్ళి వెనకకు రమ్మని కోరడానికని తర్వాత ఆవిడ ఒక జాబు పంపిస్తుంది. ఇక భరతుడు కౌసల్య మందిరానికి వెళ్ళి తర్వాత కైక మందిరానికి వెళ్ళి తిరిగి వచ్చేసాడండి. ఇక్కడ వశిష్ఠ మహర్షితో సభకు వచ్చేసి వశిష్ఠ మహర్షితో ఈ విధంగా అన్నట్టు ఆయన, నేను పాషాణములో పుట్టిన లోహము వంటి వాడను, నేను పాషాణము కంటే కఠినమైన వాడను, అందువల్ల రాజ్యం వెళ్ళడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పాటండి. అదే కాకుండా ధర్మ విరుద్ధంగా అక్రమంగా సంపాదించి కూర్చున్న సింహాసనంపై ఉండి నేను ధర్మం తెలిసినట్టు ఏ విధంగా ధర్మం చేయగలను అని అడిగట్ట. నేను అధర్మం చేసి సింహాసనం పైన కూర్చుని వేరే వారికి ధర్మం ఏ విధంగా చేయగలను అన్నట్టండి. ఇక నీతి నిజాయితీలు నేను తప్పినాను కాబట్టి వేరే వారికి అవి నేను వారు తప్పినప్పుడు ఏ విధంగా దండించగలను వారిని అన్నట్టండి. సీతారాముని చూడక నేను క్షణమైనా ఉండలేను, రామదర్శనం ఒక్కటే నా దుఃఖాన్ని చల్లారుస్తుంది, ఇక వేరే బోధనలు ఏవి కూడా నాకు పనికిరావు అని చెప్పాటండి వశిష్ఠ మహర్షికి. అంతేకాకుండా తాను కౌసల్య సుమిత్రల ఆజ్ఞ కొంటినని మర్నాడు తెల్లవారుజామునే తమ్మునితో రామప్రభు దర్శనానికి వెళుచున్నానని ఇది నా నిశ్చయం అని చెప్పాడండి భరతుడు. భరతుడు నిర్మల చిత్తము చూసి వశిష్ఠుడితో పాటు అందరూ కూడా ఎంతో ఆనందించారండి. వశిష్ఠుడు అనుకున్నట్ట, ఆహా రామునికి తగిన సోదరువి నువ్వు అని. ఏమి మాట్లాడలేకపోయారట. అయితే అందరు అన్నారు, ప్రభు మీరు ఆ విధంగా నిశ్చయించుకుంటే మీతో పాటే మేము కూడా వస్తాం మీతో పాటు అని వారు అన్నారండి. స్వామి రాశారండి ఒక మాట ఇక్కడ, రామదర్శనం గనక వస్తుంటే అది వద్దని చెప్పి మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కరునూ లేకపోయేది అన్నారండి. అంటే అందులో ఒక మాట ఏమన్నా చెప్తున్నారా స్వామి అని కూడా నాకు అనిపించింది. ఇది రాసినప్పుడు రామాయణము మనకి ఇంత దగ్గరలో స్వామి ఉండి స్వామి దర్శనము చేసుకోవడానికి తర్వాత చేసుకుందాంలే ఎప్పుడో చూద్దాంలే అనుకుని మనం అటువంటి వ్యక్తిత్వం మనం చూపెట్టి ఉంటాము. లేక స్వామి దర్శనము మనస్సులో హృదయాల్లో ఇప్పుడు చేసుకోవడానికి కూడా మనం ఎందుకులే అనుకుని వేరే వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. అది దాని గురించి ఏమన్నా చెప్తున్నారా స్వామి అనిపిస్తుందండి. రామదర్శనము వద్దని చెప్పు మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కరునూ లేకపోయేది అన్నాడు స్వామి. ఇంతలో కైక తన తప్పుకు ఎంతో విచారిస్తూ కౌసల్యకి ఒక మాట పంపించింటండి, నేను క్షమార్పణ చెప్పుకుంటూ నేను కూడా వనంకి వచ్చి రాముని పాదాల మీద పడతాను, రాముని రమ్మని చెప్తాను అంటే కౌసల్య తప్పకుండా రమ్మని చెప్పింటండి. ఆ రాత్రి ప్రతి గృహము ముందర వాహనాలు సిద్ధపరిచి ఉంచారటండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని అందరూ కూర్చుని వారు చాతకాల్లాగా వెయిట్ చేస్తున్నారు, చాతక పక్షుల్లాగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారటండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు బయలుదేరుతాము రాముని దగ్గరికి వెళ్ళడానికి అని. ఈ విధంగా అయోధ్య అంతా కూడా బయలుదేరే సన్నాహాలు చేసుకుని వారు ప్రయాణ సన్నాహాల్లో ఉండి వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు స్వామి ఈ అధ్యాయం ముగించారు. ఇక అధ్యాత్మ రామాయణ విషయాలు కొన్ని మనము క్లుప్తంగా చెప్పుకుందాం. ఇక్కడ భరతుడు భక్తికి తార్కాణం అండి. భరతుడు అంటే భగవంతుని యందు రతే భరతము అని స్వామి చెప్తారు, అదే భారతము అని కూడా చెప్తారు. భరతుడు భక్తికి కారణం, భక్తికి తార్కాణం, శరణాగత తత్వానికి ఒక సంపూర్ణ నిదర్శనమైన భక్తి. పూర్వపు జీవితం ఏమిటి అంటే అండి, ఈవిడ కైకకు పుట్టాడు అంటే కైక రాజసికము. అయితే రాజసికమైన జీవితంలో మనం అందరం ఉండుండొచ్చు, అటువంటి జీవన శైలి మనకు ఉండొచ్చు, కానీ అందులోంచి కూడా భక్తి పుడుతుంది అని చెప్పడం అండి. ఆ భక్తి రాముణ్ణి గనక తానే రామునికి దగ్గరగా ఉండాలి అనుకున్నప్పుడు రాజసికంగా మన జీవితాలు ఉన్నంత వరకు ఉన్నా కూడా ఇదివరకు దాని తర్వాత సత్వం రాదని లేదు, భక్తి ఉండదని ఉండదండి. అందుకని భరతుడిది ఆ కైక ఆ విధంగా రాజసంగా ఉన్నా కూడా ఎంతో అనన్య భక్తి కలిగి ఉన్నాడండి భరతుడు. సారూప్యము అంటే రాముడిలాగా ఒకటే రూపం కలిగి ఉంటాడు. సామీప్యము రాముడికి ఎప్పుడు చెంతనే ఉండాలనుకుంటాడు. సాలోక్యము ఎప్పుడు ఆలోచనలో రాముడిని చింతిస్తూ ఉంటాడు. సారూప్య సామీప్య సాలోక్య భక్తుల వల్ల రాముని రూపము గుణగణాలు కలిగి ఉంటాడు. అందుకని భరతుడిని చూస్తే రాముడేమో అని అందరు అనుకునేవారటండి. ఒకసారి చూడంగానే ఆయన గుణగణాలు అలా పెంచుకున్నాడు. ఏ విధంగా అయితే ఒక కీటకము ఆ భ్రమరం, ఆ కీటకం చుట్టూ తిరుగుతుంటే అది భ్రమరాన్ని చూస్తూ చూస్తూ ఆ కీటకం కూడా భ్రమరం అయిపోతుందో అదే విధంగా భరతుడు రాముని తలచి తలచి రాముడైపోయాడు. ఇక సింహాసనం మీద కూర్చోకపోవడం అయినా అది సింహాసనం మీద కూర్చోవడం అంటే కర్తృత్వ భావం అనేది భరతుడికి తెలుసండి. సింహాసనం మీద కూర్చోవడము అంటే
నేను చేసే పనికి నేనే ఒక ఆథర్ని, నేనే చేయుచున్నాను, నేనే నాకు ఒక కంట్రోల్ ఉంది ఈ పని చేయడంలో అన్న అహంకార భావమే కర్తృత్వ భావం. అందుకని ఆ కర్తృత్వం ఆయన ఒప్పుకోడండి. భరతుడు సింహాసనం పైన అందువల్ల కూర్చోడు. ఆయన ఎప్పటికీ కూడా ఇదంతా చేసేవాడు రాముడే అని భావించేవాడు. దశరథుడి అంత్యక్రియలు భరతుడు చేయడం అంటే ఏమిటంటే అండి, దశేంద్రియాలు దేహంగా ధరించి వచ్చిన దశరథుడికి భరతుడు అంత సజ్జనుడు, అంత భక్తిపరుడు. ఆయన ఆ అంత్యక్రియలు చేయడం దశరథుడి అదృష్టం అండి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ పుత్రుడు భరతుడు. శత్రుఘ్నుడికి జ్ఞానమునకు చిహ్నము, రిపుఘ్నుడు అని కూడా అంటారండి. అంతర్శత్రువులను జయించిన వాడు శత్రుఘ్నుడు. అంతేకాకుండా బాహ్య శత్రువులకు కూడా ఆయన సింహస్వప్నం అంటండి. ఆయన భరతుడు మనం తర్వాత చూస్తాము, ఆయన నందిగ్రామ రాజ్యం నుంచి రాజ్యం చేసినప్పుడు అయోధ్యలో కూడా లేనప్పుడు అయోధ్యను మొత్తము కాపాడిన వాడు శత్రుఘ్నుడు మాత్రమే. కాబట్టి ఆయన యుద్ధంలో కూడా ఆరితేరిన వాడు. అథర్వణ శాస్త్ర అర్థర్వణ వేదానికి ప్రతీక అని స్వామి చెప్తారు. అది ఎప్పుడు కూడా భక్తి వెంట ఉండాలి. లక్ష్మణుడు ఏ విధంగా రాముడి వెంట ఉంటాడో శత్రుఘ్నుడు అన్న జ్ఞానము భక్తి వెంట ఉండాలి అని చెప్తారండి. కాబట్టి జ్ఞానము ఒక్కదానికి అది శోభించదు, అది భక్తి వెనకాల ఉండి శరణాగతి తత్వానికి వెంట ఉన్నప్పుడే జ్ఞానం శోభిస్తుంది అని స్వామి చెప్తారు. భక్తికి ఇంకొక గుణము ఏమిటంటే కార్యనిర్వహణ శక్తి అండి. అది కార్యోన్ముక్త. భరతుడు తానే అంత్యక్రియలు చేయాలి అని, అంతేకాకుండా తర్వాత ఏం చేయాలి, రాజ్యం వహించాలి అని వీరు చెప్పినా, వశిష్ఠులంతటి వారు చెప్పినా కూడా ఒకసారి ఆయన ఇక్కడ వచ్చి తన చేయవలసిన పని నా కంట్రోల్ తీసుకుని అతను చేసే విధానం, భరతుడు చేసే విధానం చూస్తే ఆయనకు ఎంత కార్యదీక్షత ఉన్నదో అర్థమవుతుంది. కాబట్టి అది భక్తికి ఇంకొక గుణం అండి, కార్యదీక్షత. ఏ విధంగా ఏది జరపాలో జరగాలో అది ఆ విధంగా జరుపుతూ తీసుకెళ్ళడం. ఇటువంటి కొన్ని మర్మాలు ఇందులో మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఇంకా మనకి ఒక 3-4 నిమిషాలు సమయం ఉంది. అనంత్ గారు ఒకవేళ ఏమన్నా ప్రశ్నలు మనము డిస్కస్ చేయాలి అని అనుకుంటే వాటిని మీరు పెట్టచ్చండి ముందర. అనంత్ గారు 1-2. సాయిరామ్ సార్. మొదటి ప్రశ్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సాకేత్ సమితి నుంచి అడుగుతున్నారు. సాయిరామ్, వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రాముల వారికి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన అవతారం అయినా సరే రాముల వారికి తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే సీతమ్మ వారు లక్ష్మీ అమ్మవారి అవతారం అయినప్పుడు వారికి తల్లిదండ్రులు ఉండాలి కదా అని వారి ప్రశ్న. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ప్రశ్న సరిగా అర్థం చేసుకుంటే ఆవిడ అయోనిజ అయి ఆవిడ వచ్చారు, రాముడు మాత్రం ఆయన తల్లిదండ్రులు ఉన్నట్టు కనబడింది అనే దాంట్లో ఏమిటంటే అండి, నా దృష్టిలో అంటే ఇక్కడ ఫిజికల్గా, భౌతికంగా, దేహపరంగా జనకుడు తండ్రిగా సీతకు ఉండడము, ఇక్కడ రాముడికి దశరథుడు తండ్రిగా ఉండడము, ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడట్లేదు. ప్రొఫెసర్ గారు అడిగిన విధానం నాకు ఏ విధంగా అర్థమవుతోందంటే, రాముడికి దేహానికి తల్లిదండ్రులు ఉన్నారు, అయితే సీత అయోనిజగా దొరికింది ఆవిడ నాగేటి చాలులో. కాబట్టి ఆవిడికి తల్లిదండ్రులు లేరు కదా, ఎందుకు ఈ 2 విధాలుగా నారాయణ లక్ష్మణులు వచ్చారు, లక్ష్మీదేవి నారాయణుడు ఎందుకు వేరే వేరేగా వచ్చారు అవతారంలోకి అన్న ఒక భావంతో నాకు తోచినది ఏమిటంటే అండి, 2 ప్రవేశాలే, 2 వాళ్ళు ప్రసవాలు కాదు అని స్వామి చెప్పారు. రాముడు కూడా ఆయన అంటే కౌసల్య గర్భము నుండి ఆయన వచ్చినా కూడా అది ప్రవేశమే కానీ ప్రసవం కాదు. కాబట్టి ఆయన తీసుకున్న అంశ అది. ఆయన ఆ విధంగా దశరథుడికి పుత్రులు లేరు కాబట్టి ఆ సూర్యవంశంలో పుట్టి వారికి ఒక ఆనందం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆయన దొరకడము వంటి. ఎందుకు ఇంకొకటి అండి, దశరథుడికి ఆ పుత్ర వాత్సల్యము అనేది కూడా ఆయన సొంత పుత్రుడు అయినప్పుడు దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా ఆయన జన్మించి ఉంటారన్న భావము. ఇక సీత, ఆయన జనకుడు జ్ఞాని కాబట్టి ఆయన ఒక విధమైన జ్ఞానానికి చేరిపోయాడు కాబట్టి ఆయనకి పుత్రికకి, తనకి కలిగిన పుత్రికకి దొరికిన పుత్రికకి ఒక భేదం అంటూ ఉండదన్న భావము. కాబట్టి ఆవిడ అయోనిజ కాబట్టి ఆవిడ ఆ విధంగా పుట్టింది అని. అంతేకాకుండా ఇంకా ఎన్నో తర్వాత దీంట్లో చాలా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి. సీత దేహపరంగా ఆవిడ ఒక శక్తి యోగమాయలాగా, లక్ష్మీ కళ ఆవిడలో రాముడు ఉద్దేశించినప్పుడు ఆవిడలో ప్రవేశించి, ఉదాహరణకు ఎప్పుడైతే రావణాసురుడు సీతాపహరణ చేయాలో అప్పుడు ఆవిడ ఆ అమ్మవారు, అక్కడ అమ్మవారి శక్తి, అక్కడ లక్ష్మీ కళ లేదని
ఆవిడ కేవలము ఒక మానవ స్త్రీలాగా రావణుడి వెంట వెళ్ళిందని, తిరిగి ఆవిడ అగ్నిలో ప్రవేశించినప్పుడు ఆ యోగశక్తి ఆవిడలో ప్రవేశించిందని ఇటువంటివి ఎన్నో చెప్తారు. కాబట్టి అది ఒక విభూతి అండి. లక్ష్మి అనేది ఒక విభూతి. అది కూడా రాముణ్ణి సేవించడానికి వచ్చిన విభూతి కాబట్టి ఇందువల్ల ఇట్లా జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం. ఓకే సార్. ఇంకా ఆయన అడిగింది ఇంకొక ప్రశ్న ఉన్నది. ఇది ఏంటంటే, విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు గారి దగ్గరికి యాగరక్షణ కోసం వచ్చినప్పుడు రాముల వారిని లక్ష్మణుల వారిని ఎందుకు అడిగారు? భరతుడిని కానీ శత్రుఘ్నుని కానీ ఎందుకు అడగలేదు? అది రామాయణ సందర్భంలో స్వామి ఎప్పుడైనా ఈ విషయాన్ని చెప్పారా? ఏమైనా స్పెసిఫిక్ కారణం ఉందా అని వారి ప్రశ్న. సారమండి. అంటే ఇక్కడ రామకథ రసవాహినిలో స్వామి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు మాత్రమే అడిగినందుకు మాత్రం భరత శత్రుఘ్నులు ఎందుకు వద్దు అన్నది అయితే చర్చించలేదండి. మరి వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు. అయితే ఇంకా కాస్త ముందరికి వెళ్తే మనకి ఏమర్థమవుతుందంటే, వశిష్ఠముని ఆశ్రమంలో వీరు అధ్యయనం చేసినప్పుడు గురుకులంలో, తర్వాత శస్త్ర విద్యలు కూడా వీళ్ళు నేర్చుకుంటున్నప్పుడు కూడా స్వామి ఒక మాట చెప్తారు. ఏంటంటే, వారెవరికి కూడా ఈ శస్త్ర విద్యలు నేర్చుకునే అంత ఆసక్తి లేకపోయిందట. రాముడు ఏ విధంగా నేర్చుకున్నాడో, రాముడు ఏ విధంగా చూపెట్టాడో తన విద్య, ఆ విధంగా వీరు నేర్చుకునేవారు కాదు. రాముడు ఏకసంతాగ్రహాన్ని ఏవి చూసినా కూడా వచ్చేసేది. వీరికి ఆ విధంగా వారికి అంత ఆసక్తి ఉండేది కాదు. వారి ఎంతసేపు కూడా రాముడి దగ్గర ఉండడము, రాముడికి కాస్త పరిచర్య చేస్తూ ఉండడము, రాముని చూస్తూ ఉండడము, ఇదే వారికి ముఖ్యం. కాబట్టి వారి అవతార విశేషమే ఆ విధంగా ఉంది. కాబట్టి ఒక లక్ష్మణుడు మాత్రము రాముడు అంతటి ధీటిగా ఆయన కూడా విలువిద్య అవడంతో, దేహపరంగా చూసుకున్నా లోకపరంగా చూసుకున్నా కూడా వీరిద్దరూ కూడా అంత గొప్ప వారియర్స్, వీరులు అవ్వడంతో వీరిని పిలవడం అనేది సమంజసంగా అనిపిస్తుంది రామలక్ష్మణులని. వీరు పెద్దవారు కూడా అవడంలో పెద్దవారు కూడా. ఇక ఆధ్యాత్మపరంగా ఆలోచిస్తే విశ్వామిత్రుడు ఆయన త్రికాలగ్నుడండి. కాబట్టి ఆయనకి తెలుసు వీరిద్దరూ కూడా ఒకే పాయసపు గిన్నెలోంచి వచ్చిన ఇద్దరు అని. అందువల్లనే మనం చెప్పుకున్నాము, చిన్నప్పుడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళి పరుండ పెట్టకపోతే ఆయన ఏడిచేబట్ట, రాముడి దగ్గర పెట్టినప్పుడు మాత్రమే. కాబట్టి ఒక రాముడిని పిలిచాడు అనుకోండి, ఆయన లక్ష్మణుడు ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మణుడు లేకుండా రాముడు వెళ్ళడు, లక్ష్మణుడు వెళ్ళనివాడు కూడా. ఆ అవతారంలో ఎటువంటిదంటే అండి, నారాయణుడు పడుకున్నప్పుడు ఆదిశేషువు ఏ విధంగా ఉండాలో అక్కడ, దాని తర్వాతే ఆయన అక్కడ విశ్రమింప చేస్తాడు ఆదిశేషువు. అదే విధంగా రాముడు ఎక్కడ ఉంటే అక్కడ, రాముడి దారి ఎట్లా ఉంది, అక్కడ ఏమన్నా ముళ్ళ కంచెలు ఉన్నాయా, రాముడికి ఎటువంటి వసతులు కావాలి, ఇవన్నీ ముందరే ఆలోచించేవాడు లక్ష్మణుడు. సేవా తత్పరుడు. కాబట్టి రాముడు లేకుండా లక్ష్మణుడు ఉండడండి అక్కడ. ఆ రాముడు ఉన్న చోట ఉండవలసిందే లక్ష్మణుడు. కాబట్టి అది తెలిసిన వాడై ఉంటాడు విశ్వామిత్రుడు త్రికాలగ్నులాగా. అందువల్ల రాముడిని ఒక్కడిని అడగకుండా రామలక్ష్మణులను అడిగాడు. అది కాకుండా ముందు వెళ్ళవలసిన అరణ్యవాసంలో కూడా వీరు ఉంటారని ఆయనకు తెలుసు. అంతేకాకుండా రావణుడితో యుద్ధం చేసేప్పుడు కూడా వీరు ఉంటారని తెలుసు. కాబట్టి వీరికి ఎన్నో అస్త్రశస్త్రాలు ఇచ్చాడు విశ్వామిత్రుడు వీరిద్దరికి. అలాగే అతిబల మంత్రాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇద్దరికి చేరాలి. ఎందుకంటే అరణ్య మార్గంలో తర్వాత 14 సంవత్సరాలు వీరికి కావాల్సిన వీళ్ళిద్దరికి, భరత శత్రుఘ్నులకు అక్కర్లేదు ఇవి. అందువల్ల విశ్వామిత్రుడు వారిద్దరిని అడుగుంటాడని నా అభిప్రాయం అండి. ఓకే సార్, చాలా చక్కగా చెప్పేశారు. మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రేపు మీరు అన్నట్టుగా రేపు మిగతా తప్పకుండా. అయితే మనము రేపటి దినమున పాదుకా ప్రదానము అన్న ఒక గొప్ప అంశం చూసుకుంటామండి. అది స్వామి ఇచ్చిన అధ్యాయం కాస్త పెద్దది. ఒక గంటలో అది పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను, కానీ కాస్త ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా మనకి జరుగుతుందేమో రేపు. భక్తులందరికీ నా విన్నపం ఏంటంటే, కొంచెం ఒక ఎక్స్ట్రా టైం అవుతే కూడా మనం కాస్త పెట్టుకుందాము, అదొక విషయము. తర్వాత ఈ రోజు నేడు కూడా అండి, భరతుడి గొప్పతనము, ఆయన వ్యక్తిత్వము, స్వామి చూపెడుతున్న విధానాన్ని మాత్రం మనం మన హృదయాల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనందరము భక్తులలాగా భరతుడు మనకు ఒక ఐడియల్ ఆయన. కాబట్టి రాముణ్ణి ఏ విధంగా భావించాలి, రాముడికై ఏ విధంగా బ్రతకాలి అనేది నేర్పించేది భరతుడు. కాబట్టి ఈనాటి అధ్యాయము రేపటి అధ్యాయము కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనవండి. ఈ విషయం తెలియచేస్తూ ఈ అవకాశం స్వామిని కల్పించినందుకు స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్. This session is no longer being recorded.